పత్రికా సోదరులకు మీడియా మిత్రులకు నమస్కారాలు. రేపు సోమవారము మన ఆదోని నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి గారు, బాలనాగిరెడ్డి గారు ఇద్దరు కూడా రిలే నిరాహార దీక్షలో కూర్చుంటున్నారు. కావున వైఎస్ఆర్సీపీ పార్టీ సంబంధించిన మండలాల నాయకులు, మండల ప్రెసిడెంట్లు, సెక్రటరీలతో పాటు టౌన్ కమిటీలు, జిల్లా కమిటీలు, స్టేట్ కమిటీలు, వార్డు కమిటీలు, అన్ని అనుబంధ కమిటీలు అన్నీ కూడా రేపు సోమవారం ఉదయం ఇటుగా పార్టీ ఆఫీస్కి వస్తే అందరూ ర్యాలీగా వెళ్ళి సాయిప్రసాద్ రెడ్డి గారు రిలే నిరాహార దీక్ష కూర్చుంటారు కాబట్టి ఆదోని జిల్లా కోసం ఆయన ఆదోని జిల్లా చేయాలని చెప్పేసి నిరంతరం పోరాటం చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే మా అధికారం లేదు కాబట్టి ఒకవేళ ఈ కూటమిలో అయితే మేము స్వాగతిస్తాం, లేకపోతే రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆదోని జిల్లాని సాయిప్రసాద్ రెడ్డి గారు చేస్తారు. ఆయనతో పాటు ఈ నియోజకవర్గంలో ఉండే ఎమ్మెల్యేలందరూ కూడా కలిసికట్టుగా ఆదోని జిల్లా చేసేదానికోసం రిలే నిరాహార దీక్షలో కూర్చోవడం జరుగుతూ ఉంది. రేపు ముందుగా మన సాయిప్రసాద్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి గారు, ప్రజెంట్ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి గారు ఇద్దరు కూడా రేపు రిలే నిరాహార దీక్ష కూర్చుంటున్నారు. కావున పార్టీ క్యాడర్ అందరూ కూడా రేపు సోమవారం ఉదయం 9 గంటలకు ఇటుకు వస్తే మన అందరూ కూడా ర్యాలీగా వెళ్ళి ఆ రిలే నిరాహార దీక్షలో కూర్చున్న వాళ్ళకి సంఘీభావం తెలపాలని కోరుకుంటున్నాను. నా పేరు బి దేవా, వైఎస్ఆర్సీపీ ఆదోని పార్టీ పట్టణ అధ్యక్షులు.